రెండవది మన తల్లిదండ్రులు లేదా మన కుటుంబ సభ్యులు రెండవ భాగం అయితే, మూడవ భాగం ఈ సమాజంలో ఉన్నటువంటి స్నేహితులు, లేకుంటే మాధ్యమాలు అంటాం, అంటే మాస్ మీడియా. అది పేపర్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, మరొకటి కావచ్చు. మూడవ భాగం అయితే మనల్ని మనం మలుచుకోవడం అనేది నాలుగో భాగం. ఈ 4 భాగాలు కూడా సమంగా పనిచేస్తే మనిషి అభివృద్ధిని ఆకాంక్షిస్తాడు. ఎక్కడ లోపం వచ్చినా కానీ ఆ అభివృద్ధి అనేది కుంటుపడుతుంది. మనం సమాజం అభివృద్ధి చెందాలి అనుకున్నట్లయితే మనల్ని మనం అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కడ లోపం ఉందో సరి చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎంత చదువురైనా కానీ ఆ అనే అక్షరంతో ప్రారంభిస్తాడు. అంటే ఒక గురువు ఆ బిడ్డకు చూపించినటువంటి మార్గాన్ని ఆ బిడ్డ అనుసరిస్తూ పైమెట్టుకి ఎక్కడం జరుగుతుంది. అందుకనే గురువుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అలా మా గురువులు మాకు మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి వీళ్ళను సన్మానించుకోవాలి, మేమందరం కలవాలి అనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఇక్కడ కలవడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం నేను కూడా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థిని. కొన్ని సంవత్సరాల క్రితం నాతో పాటు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసినప్పుడు నేను లేదు ఇక్కడ, ఎందుకంటే కెనడాలో పనిచేస్తూ ఉన్నా, నాకు తెలియలేదు. ఆ సమావేశానికి నేను రాలేకపోయినందుకు నేను చాలా చింతించాను. నాకు తెలియలేదు నేను ఎక్కడుంది, నా అడ్రస్ దొరకలేదు బట్టి. తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఇది ఎంత ముఖ్యమైందంటే, మనం చిన్నప్పుడు ఇందాక మనం విన్నాం, మాస్టర్ గారు వారించినా కానీ ఒంగుడు దూకులు ఆడతాం, ఏడు పెంకులాట ఆడతాం. బ్రదర్ గారి కన్ను కప్పి ఏడు పెంకులాట ఆడతారు, గోళీలాట. ఇలాంటివి చిన్న చిన్న స్మృతులన్నీ కూడా నెమరు వేసుకోవడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఆనాటి సంతోషం తిరిగి రాదు. ఒక్కసారి పోయినటువంటి ఈ వయస్సు కానీ ఈ అనుభవాలు కానీ తిరిగి మనకు ఎక్కడా కూడా టచ్ కావు. అలాంటి కొన్ని జ్ఞాపకాలని నెమరు వేసుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. గురువులుగా వీళ్ళందరినీ సన్మానిస్తూ ఉన్నందుకు నిజంగా నేను పోరాడుతూ ఉన్నాను. నేను ఇక్కడ బ్రదర్గా చేసినప్పుడు నేను ఇదే వడ్లపూడి ఈ హాస్టల్లో ఉండి ఈ స్కూల్లోనే 5వ తరగతి ఎలిమెంటరీ స్కూల్లో 6 నుండి 10 వరకు హై స్కూల్లో చదివాను. దొంగకి తాళం చేతులు ఇస్తే ఎక్కడ ఏ పెద్ద ఉందో బాగా తెలుస్తుంది. అట్లనే ఈ పిల్లలందరూ కూడా ఏ పనులు చేసేది తెలుసు, ఎందుకంటే మేము చేస్తున్నాం కాబట్టి. అయితే ఇవన్నీ కూడా అనుభవాలు. వీళ్ళందరినీ కూడా మంచి మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో మేము ఎవరినైనా శిక్షించిన ప్రేమతో వీళ్ళతోటి కొన్నిసార్లు కఠినంగా ఉన్నా మీరు మంచి మార్గంలో ఉండాలని మేము అలా ఉండేవాళ్ళం. అంతెందుకు ఆనాటి తరం ఈనాటి తరం అని చెప్పుకోవచ్చు. నేటి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆనాటి తరం అని ఎందుకు అంటూ ఉన్నానంటే, మా అందరినీ కూడా మా టీచర్స్ అందరూ సొంత బిడ్డలాగా చూసుకునేవాళ్ళు. ఈనాటి తరంలో అది లేదు. ఒక ఉపాధ్యాయునిలో ఉన్నటువంటి ఆ ప్రేమ, వాళ్ళు చూపించినటువంటి ఆ మార్గం, వాళ్ళు నడిచినటువంటి ఆ నడవడి మాకు ఆదర్శంగా ఉండి కొన్ని మంచి మార్గాలను ఎంచుకోవడంలోనూ, ఒక దృక్పథంతో మేము నడవడానికి కానీ దేనికి కూడా విరవకుండా ముందంజ వేయడానికి కానీ మాకు ఉపయోగపడ్డది వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయత,
వాళ్ళ యొక్క క్రమశిక్షణ విధానం అనేది నేను రూఢిగా చెప్పగలను. అందుకే శ్రీశ్రీ గారు చెప్తారు, కవిత మొత్తం నేను చెప్పలేను, నాకు గుర్తులేదు, కానీ వీలైతే పరుగెత్తు, చేత కాకపోతే నడువు, అది చేత కానప్పుడు నువ్వు తాక్కుంటూ పో. కేవలం చూడడానికే కానీ త్రాగడానికి పనికిరానటువంటి నీళ్లున్నటువంటి సముద్ర కెరటాలే ఘోషిస్తూ ఉంటే నీళ్ళు ఉన్నటువంటి జీవం కలిగినటువంటిది, అంటే నీళ్ళు ఉన్నటువంటి జీవం, అది వీచే గాలి కావచ్చు, పారే నీరు కావచ్చు, కదిలే కొమ్మ కావచ్చు, నీలో నేను ఏదో చేయాలని ఉరకలెత్తే రక్తం కావచ్చు, జీవం ఉన్నది ఏది కూడా ఆగిపోకూడదు. నీకు ఎదురు దెబ్బలే తగలవచ్చు, అవమానాలు ఎదురు కావచ్చు, బాధలు ఇబ్బందులే నిన్ను కృంగతీయవచ్చు, కానీ నీవు మాత్రం ముందుకు నడవాలి, నీవు విజయాన్ని సాధించాలి. అందుకే నీవు పడుకున్నటువంటి బెడ్ నిన్ను చూసి అసహ్యించుకునే ముందు, నీ మీద నిన్ను వీడిపోకముందు, నీ అర్థం నిన్ను చూసి నవ్వకముందే నీవు నీ ప్రయత్నాన్ని మొదలుపెట్టు. అందుకే నీ శ్రమను నమ్ముకో, అదృష్టాన్ని నమ్ముకోబోకు. నీవు కష్టపడితే నీవు దేన్నైనా సాధించగలవు అనేటువంటి స్ఫూర్తితో మనం అందరం కూడా ముందుకు వెళ్దాం. కొంతమంది ఈ విజయ పదంలో పైమెట్టుకెక్కినా మరికొంతమంది క్రింద ఉన్నారు, వాళ్ళను కూడా కలుపుకొని మనం నడవడానికి ప్రయత్నించుదాం. ఏ విధంగా అయితే నది అక్కడ ఉన్నటువంటి కల్మషమా చెడ మంచి అని తెలియకుండా అన్నింటినీ కలుపుకొని వెళ్తుందో, అలానే మన బ్యాచ్లో ఉన్నటువంటి అందరినీ కూడా కలుపుకొని పోవడానికి ప్రయత్నించుదాం. అవసరమైనటువంటి వ్యక్తికి ఆసరాగా ఉండడానికి ప్రయత్నించుదాం. ఎవరికైనా సరే ఇబ్బంది కలిగితే ఇదిగో మేమున్నామని చెప్పి ఆ వ్యక్తులకు సహాయపడడానికి ప్రయత్నించుదాం. మనందరం కూడా కలిసి ఈ ప్రయాణాన్ని సాగించి దేవుడు మనకిచ్చినటువంటి రీతిగా మనకిచ్చినటువంటి జీవాన్ని ఉపయోగించుకొని మనకు మనం ఉపయోగపడుతూ ఇతరులకు కూడా ఉపయోగపడడానికి ప్రయత్నించుదాం. ఈ ప్రయత్నంలో ఆ దేవుడు భగవంతుడు మిమ్మల్ని అందరినీ కూడా తోడుగా ఉండి నడిపించాలని, విజయం వైపు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని, మీ కుటుంబాలన్నింటినీ కూడా దీవించాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్ గారు. తర్వాత మన ప్రధానోపాధ్యాయులు గారు కటారి బాలస్వామి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళనం నుంచి ఏమైనా 2 నిమిషాలు మాత్రమే సమయం రావడం వల్ల 2 నిమిషాలు మాత్రం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిగతా మొదట్లో మీరు నన్ను బాగా ఆకర్షించారు అబ్బాయి. మొదటగా మా స్వామి వారు ఉన్నారు, పూదోట స్వామి వారు. ఆయన నా శిష్యుడే అయినందుకు చాలా గర్విస్తున్నారు. ఏ మీటింగులో ఉన్నా తను ఉపన్యాసం చేస్తుంటే నా పేరు తలకుండా ఉండేది. ఆయన ఒక బలహీనతేమో ఆయన. అందుకు ఎంతో సంతోషిస్తున్నా. మీరు ఇక్కడికి వచ్చామంటే ఇక్కడ మీ టీచర్స్ అంతా కూడా నా శిష్యులే. నా శిష్యుడు సాంగతి మాస్టర్, ఆయన శిష్యుడు దేవయ్య శిష్యులు మీరు, ఇంకా శిష్యులు మీకు ఉంటారు. మీకు కొన్ని ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉంటారు. ఈ తరాల దర్శనం మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా మంచిగా ఎంత 1000 ప్రయాసాలు కూర్చి మమ్మల్ని రప్పించి ఇక్కడికి సన్మానిస్తున్నారు. మీరు మాకు ఎంతో సంతోషం. మరొక విషయం కూడా నేను గమనించా. 3 విషయాల్లో మీరు స్పెషల్గా ఉన్నారు, ప్రత్యేకించారు, మమ్మల్ని ప్రత్యేకించపరుస్తున్నారు. ఒకటి క్యాలెండర్ ఇచ్చారు.
వాళ్ళు ఎవరికి రెండవది చనిపోయిన మీ ఉపాధ్యాయులకు అందరు కాపాడు కొంతమందికైనా ఏ ఆంజలి అన్నది పుష్పాంజలి బాష్పాంజలి కాదుగా సరే పుష్పాంజలి సమర్పించారు. నా ఫోటో ఒకటి తీసుకొని ఇస్తాను ఇక. మూడవది వాళ్ళు ఎవరు వర్తించేటువంటి విషయం మీరు మాకు గుర్తించారు. ఏంటది? పచ్చి పులుసు ఉన్నారు కాపాడు అది మా స్పెషాలిటీ. అన్నం ముగించారు తింటాం. అబ్బాయి వచ్చి రాష్ట్రాలు పచ్చి పులుసులో ఉన్నాన్నారు చేశామని చెప్పే అని ఏమన్నా అనుకోండి. మళ్ళీ బాగా భోజనం శుద్ధికరణ మరి గేయంతో నీకు పద్యం వినిపిస్తాను. గేయంతో నీకు వినిపించి, ఎందుకంటే నేను ఉత్సాహపరుస్తాడు ఈ అబ్బాయి మా శిష్యుడు. ఆహ్వానించే విధానం, ఆ తెలుగు భాషలో ఉన్నటువంటి ఆ పద్యోత్తము నన్ను ముగ్ధులు చేసింది. అమ్మా ప్రొఫెసర్ మా తెలుగులో రైట్. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గొడవ మాట అన్నాడు. ఆ జ్ఞానపేట అవార్డు కూడా ఆయనకి వచ్చింది. ఆయన గురువు గారు చల్లపల్లి వెంకట శాస్త్రి. ఈ చల్లపల్లి వెంకట శాస్త్రి యొక్క కైసారోహం విశ్వనాథుని కంటే గొప్పవాడంట. గొప్పవాడు కావచ్చు కానీ ఒక విధంగా గొప్పవాడు. ఆయనే చూస్తున్నాడు. ఏం చెప్పాడు అబ్బాయి తెలుసా నీకు? అది ఏం చెప్పాడంటే మా గురువు చల్లపల్లి వెంకట శాస్త్రి గారికి నాబోటి ఉద్దండ పండితులు కవి సామ్రాజ్యంలో శిష్యులుగా ఉన్నారు. ఆ శ్రీనాథ మహాకవికి నాబోటి శిష్యులు ఆయనకి లేవు కాబట్టి ఆయన కంటే మా గురువు గారు చాలా గొప్ప. మీలాంటి శిష్యోత్తములు ఎవరికి ఉన్నారని మాకు తప్ప ఉన్నారు. మా గౌరవం అదే. ఏజీపీ మన స్కూల్ అంటే సన్మానాలకి ఎంతో ప్రసిద్ధి. అదే మీకు చిన్న గేయం రాశా, వారాయిది రాశా. ఈ మధ్య అందుకంటే మేము ఊరికి పోతాం. ఏది అని చెప్పేది అక్కడ వచ్చింది. అది దానికి అద్దాలు మారిపోయింది అబ్బాయి. సరే మంచిది, ముగిస్తాలే పావు గంట. ఆ బయటప్పుడు కుసుమ కుమార్ టీచర్ గారు మాట అన్నారు మాతోటి. సాంగతి మాస్టర్ కలిసి ఉన్న పని ఎప్పుడు మాస్టారు ఇది ఆపరేమో అన్నారు. మేము పోతామని కాదు, ఆ అర్థం ఇవ చేయలేమో సన్మానాలని అర్థం అన్నారు. వచ్చిన పని అన్న చూసావండి మీ కొరకు పట్టుబట్టి చేసేస్తాను సన్మాన కార్యక్రమం అన్న. సరే సార్ నమ్మింది నా మాట. ఒకటే మీరే చేస్తున్నారు అమ్మా. సన్మానాలకు పులిస్టాప్ పడిందని వచ్చింది కాస్త అనుమానం. మీరు పులిస్టాప్ను కోమాల్లోకి నెట్టి దాని స్థానంలో కామా పెట్టి ఎంతో ధీమాగా చూస్తున్నారు ఈ సన్మానం. అలంకారం చెప్పాలా? నువ్వు అన్నా అంటే నీ జోకేశాన్ని నవ్వమన్నాడు. అనుమానం, కోమ, కామ, అభిమానం. ఫలికారములు ఏంటబ్బా ఈ యక్షధనం అని అనుకున్నాను. మరి మీరు ఇచ్చింది కోడి వెల్కం కాదు, వామ వెల్కం కదా. వామ వెల్కం ఎలా ఉంటుంది? వెచ్చగా ఉండగా చల్లగా ఉంటుందా, మీరు వెచ్చగా ఉంటుందా? మీరే చెప్పండి, తర్వాత చెప్పండి. పెదవట్లపూడి నారింజలకు ప్రసిద్ధి ఒకనాటి మాట. పెదవట్లపూడి ఏజీపీఎం హై స్కూలు సన్మానాలకు ప్రసిద్ధి ఇది ఈనాటి మాట. ఇది నా మాట నీ మాట కాదు, అందరి నోట వచ్చే బంగారు మాట. అందుకోండి ప్రేమతో నేను మీకు ఇచ్చే అభినందనల నోట. సమయం చూసుకొని తీరగా చేసుకొని మీరు ఒక్కరికి చేస్తాం. అది అతను